సరస్వత్యై నమః. శ్రీపార్వతీ సరస్వతి శ్రీ దత్తాత్రేయాయ నమః. శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమః. శ్రీల శ్రీ జయలక్ష్మీ మాత్రే నమః. శ్రీ నరహర తీర్థస్వామినే నమః. శ్రీ 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 గణపతి సచ్చిదానంద కరకమల సంజాత శ్రీ 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 దత్త విజయానంద తీర్థస్వామినే నమః. నమస్కారం సమర్పయామి. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. దత్తస్వరూపమైన సభకి నమస్కారం. సుందరాకాండ 30 నిమిషాల్లో సుందరాకాండ చెప్పుకోని దాని ప్రయత్నం చేయబోతున్నాం. ఆ ప్రయత్నం చేసే ముందరగా మనం ఇంట్రడక్షన్ చెప్పుకున్నాం కాబట్టి డైరెక్ట్గా సుందరాకాండకే వెళ్ళిపోతున్నాం. ముకుంద, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దిస్ ఇన్ ఇంగ్లీష్ సమ్ అదర్ టైమ్. బికాస్ ఐ హ్యావ్ లిమిటెడ్ టైమ్, ఐఎమ్ గోయింగ్ టు టాక్ ఇన్ తెలుగు ఓన్లీ. తెలుగులోనే తొందరగా చెప్పచ్చు. ఇంకోటి, మీ మనస్సు, మీ కర్ణాలు, మీ అంతా దీని మీద పెట్టండి. ఇది చాలా జీటీ ఎక్స్ప్రెస్, వందే భారత్ ఎక్స్ప్రెస్ స్పీడ్లో వెళ్ళిపోతూ ఉంటుంది ఇది. అందుకని మీరు ఎందుకంటే సమయం కొద్దీ సబ్జెక్ట్ ఎక్కువ, అందుకని చెప్తున్నాను. ముందరగా సుందరకాండ మొదలుపెట్టే ముందర మనం కిష్కింధ కాండలో చివరి శ్లోకం చెప్పుకొని, ఎందుకంటే మనకి తెలియాలి కదా సుందరకాండ ఎక్కడ మొదలైందని. ఎట్లా మొదలైంది సుందరకాండ? హనుమంతుల వారు చివరి శ్లోకం ఏం చెప్తున్నారు అయ్యా అంటే, జగామ లంక మనసా మనస్వి, మనస్సుతోనే నేను లంకకి వెళ్ళిపోయాను అని చెప్పి ఎవరో జాంబవంతుడు ప్రేరేపించగా, జాంబవంతుడు ద్వారా ఆయన శాప విముక్తి అయ్యి ఆమె వరం పొంది ఆయన బలమాన్ని తెలుసుకున్న తర్వాత ఆయన అన్నది మాట ఏంటి? ఫస్ట్ మాట, మనస్సుతోనే నేను లంకకి వెళ్ళిపోయాను. ఒక కార్యం చేసే ముందర ఫస్ట్ వీ షుడ్ థింక్ ఇన్ అవర్ మైండ్ వెదర్ వీ కెన్ డూ ఇట్ ఆర్ నాట్, అండ్ డిసైడ్ ఇన్ ద మైండ్ దట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఇట్. అది ఆయన చేసిన పని. మనస్సుతోనే వెళ్ళిపోయారు అని చెప్పి చివరి శ్లోకంలో చెప్తూ, సుందరాకాండ మొదటి శ్లోకం ఏం చెప్తున్నారు? తతో రావణ నీతాయ సీతాయ శత్రుకర్షణ ఏషాం పరమేష్టం చరణాపతే అని చెప్పి మొదలు పెడుతున్నారు మహర్షి వాల్మీకి మహర్షి. ఈ సుందరాకాండని ఇది ఇందాక అనుకున్నట్టుగా పారాయణ సరిగా ప్రతి శ్లోకము మంత్రమే, ప్రతి అక్షరము మంత్రమే, ప్రతి పదము మంత్రమే. అందుకని చెప్పి ఈయన ఏం చేస్తున్నారు అనుకుంటున్నారు? ఆయన బయలుదేరటానికి ఆయన డిసైడ్ చేసుకున్నారట. ఏం చేసుకున్నారు? చానురులు వెళ్లే దారిలో వెళ్తున్నారు. మనం అందరం హ్యూస్టన్ వాసులు, మనకి బాగా అర్థమవుతుంది. రాకెట్ అంటే ఏంటో తెలుసు, నాసా అంటే ఏంటో తెలుసు. అది ఏంటంటే హీ హెస్ డిసైడెడ్ ద ఫ్లైట్ పాత్. అంటే ఏ హైట్లో వెళ్ళాలి అంటే, పక్షులు ఒక రకంలో వెళ్తాయి, గ్రద్దలు ఒక రకంలో వెళ్తాయి, కింపురుషులు ఒక దానిలో వెళ్తారు, దేవతలు ఒక దానిలో వెళ్తారు, సిద్ధులు ఒక దానిలో వెళ్తారు. ఆయన ఎంచుకున్న దారి ఏంటి? అక్కడ కొద్దిగా సైలెన్స్ చెప్పండి. ఎంచుకున్న దారి ఏంటంటే చానురులు వెళ్లే దారి అనుకున్నారు. చారణాపతే, ఆ చానురుడు వెళ్లే దారిలో ఫ్లైట్ పాత్ ఎన్నుకున్నారు. ఆయన బయలుదేరుతున్నారు. చూడండి, యూ కెన్ ఇమాజిన్ ద రాకెట్ ఆఫ్ హనుమాన్ యొక్క రాకెట్ ఎట్లా ఉంటుంది? మంచి చేతులు పైకెత్తారు, రెండు చేతులు పైకెచ్చారు, చేతులు బిగించారు, ఛాతిని పెంచారు, బాహువులు పెంచారు, నడుము సన్నం చేశారు, పొట్టను సన్నం చేశారు, తొడల దగ్గర శక్తి అంతా తీసుకొచ్చారు, మడమలు నడిచారు, కాళ్ళ పిక్కలను సరి చేసుకున్నారు, మొదటి ఒక కాలు ముందర పెట్టారు, ఒక కాలుతో అదిమారు. ఏమి అదివారు? ఎక్కడ అదివారు? ఏం పర్వతం? మహేంద్ర పర్వతం మీద ఎక్కి నుంచున్నారు. ఆ పదం అలిగి పెట్టేసరికి ఆ పర్వతం కాస్త నలిగిపోయింది. ఎప్పుడైతే నలిగిపోయిందో ఆయన బయలుదేరి ముందర చెప్తున్నారు, అమ్మ మీరందరూ వానరులాలా, మీరేం భయపడవకండి, తప్పకుండా సీతా అన్వేషణ చేసి వస్తాను, సీతామాతను కనుక్కొని వస్తాను, మీరేం భయపడబాకండి అని చెప్పి చక్కగా తూర్పు వైపు తిరిగి దేవతలు అందరికీ నమస్కారం పెట్టుకొని ఆయన బయలుదేరుతున్నారు. ఆయన ఫ్లైట్ బయలుదేరుతుంది, రాకెట్ బయలుదేరుతుంది, పైకెళ్తుంటే చూసుకోండి పర్వతం బట్టలైపోయింది. అక్కడున్న జంతువులన్నీ బయటకు వచ్చేసినాయి. నాగులు, పాములు, జంతువులు, సింహాలు, పులులు అందరూ బయటకు వచ్చేసారు. ముందర విద్యాధరులు, అక్కడ చదువుతున్న విద్యాధరులు ఉంటారు, వాళ్ళందరూ ఉలిక్కి పడ్డారు, బయటకు వచ్చేసారు, గుహల నుంచి బయటకు వచ్చేసారు. ఏం జరుగుతున్నది విద్యాధరులు చూస్తున్నారు, పైన దేవతలు చూస్తున్నారు, మధ్యలో విద్యాధరులు చూస్తున్నారు, కింద జంతువులు చూస్తున్నారు,
అంతకంటే కింద ఎవరున్నారు? వానరులందరూ చూస్తున్నారు. అబ్బబ్బా, ఏమి హనుమంతుల వారు రా, ఏమి ఎగురుతున్నారు. ఆయనతో పాటు చెట్లు ఎగిరిపోతున్నాయి, ఆయనతో పాటు పుష్పాలు ఎగిరిపోతున్నాయి. ఆ పుష్పాలన్నీ ఆయన ఒంటి మీద పడ్డాయి. అది చూసుకోండి, ఆ ఒంటి మీద పడ్డ పుష్పాలతో వెలిగిపోతున్న హనుమంతుల వారు రాకెట్ పైకి వెళ్తున్నది. అందుకనే మనము ఫస్ట్ పుష్ప పూజ చేశాము ఇక్కడ. అర్థమైందా? ఆ పుష్పాలతో వెలిగిపోతున్న ఆ పుష్పాలన్నీ రాలిపోతున్నాయి, అవన్నీ సముద్రంలో పడ్డాయి. ఆయన సముద్రం మీద పైకి వెళ్ళిపోతుంటే చూసుకోండి, ఆ తరంగాలు, ఆ తిమింగిలాలు, అక్కడున్న చేపలు, అక్కడ ఉన్న జలజంతువులు, పాములు అన్నీ తిరగబడుతున్నాయి. ఆయన స్పీడ్గా వెళ్ళిపోతున్నారు. ఎంత వాయు వేగంతో వెళ్ళిపోతున్నారు, గరుత్మంతుడు యొక్క వేగంతో వెళ్ళిపోతుంటే సాగరుడు చూశాడు. అబ్బా అబ్బా, ఏమి హనుమంతుడు రా అని చెప్పి మైనాకుడితో మాట్లాడిన ఆయన, నువ్వు పైకి లేచి హనుమంతుడికి ఆతిథ్యం ఇయ్యి, ఆయన రామకార్యంకి వెళ్తున్నాడు, నువ్వేమైనా చెయ్యి అన్నారు. అంటే వెంటనే బంగారు కాంతులతో, బంగారు వన్నెలతో మైనాకుడు పైకి వచ్చిన ఆయన, నువ్వు వెళ్తున్నావు, నీకు ఆతిథ్యం తీసుకో అంటే, పర్వాలేదు నేను తీసుకున్నట్టే అని చెప్పి ముట్టుకొని అక్కడి నుంచి బయలుదేరారు. అంతలోపల దేవతలు చూశారు, ఈయనకి ఏదైనా విఘ్నం కల్పించాలి, ఈయన గెలుస్తారో లేదో చూడాలి, పరీక్ష పెట్టాలి అని చెప్పి సురస మాతని తీసుకొచ్చి పరీక్ష పెట్టమన్నారు. సురస మాత బయటకు వచ్చింది. నాయన హనుమా, నా నోట్లో దూరు. ఎవరన్నా తినాలనుకుంటే నోట్లో పెట్టుకుంటారు, దూరమని ఎందుకు అడుగుతారు? ఆయన చూశారు. చూడంగానే ఆయన తెలీదా, హనుమంతులు వారికి తెలీదా వచ్చింది దేవమాత అని చెప్పి, నాగకన్య అని చెప్పి తెలుసుకున్నారు. అమ్మ అని చెప్పి సూక్ష్మ రూపం ధరించారు. అంగుష్ట మాత్రం, అంతకుముందు ఇంత పెద్ద రూపం తీసుకున్న వారు అంగుష్ట మాత్రం ఇంతటి రూపం తీసుకున్నారు. ఆవిడ నోట్లోకి వెళ్ళిపోయారు. ఒక్క క్షణం బయటకు వచ్చేసి దాక్షాయిణి అన్నారు ఆవిడతో. అమ్మా, నువ్వెవరో నాకు తెలుసు, ఎందుకు పరీక్ష పెట్టారో తెలుసు అనగానే, ఆయన ఎంత పని చేశావు, నీ బుద్ధిబలం వరిష్టం, ఆయన నీ బుద్ధిబలానికి నేను మెచ్చుకున్నాను, నీకు తప్పకుండా కార్యసిద్ధి అవుతుందని చెప్పి ఆశీర్వదించి ఆయన ముందరికి వెళ్ళిపోతున్నారు. ఇంకా స్పీడ్గా వెళ్ళిపోతున్నారు. ఆ స్పీడ్ని కాస్త ఒక వెనక్కి లాగిపడింది. ఏంట్రా అని చూస్తే కింద ఛాయతో వెనక్కి లాగుతున్నది. ఏంట్రా అని చూస్తే ఇంత పెద్ద హ్యూజ్ రాక్షసి సముద్రంలో కనబడింది. అప్పుడు గుర్తుకొచ్చింది, ఆయన నాకు చెప్పారు అంతకుముందు, బయలుదేరే ముందు చెప్పారే, సుగ్రీవుడు చెప్పాడు, ఇదేనా రాక్షసి, ఈ రాక్షసి అని చెప్పి, ఈ రాక్షసిని వధించాలి, లేకపోతే మనం వెళ్ళలేము, వెనక్కి లాగుతున్నది అని చెప్పి వెళ్ళి ఆవిడ దగ్గరికి వెళ్ళారు. ఆవిడ 10 యోజన, మొత్తం 100 యోజనాలు ఈ ప్రయాణం, 100 యోజనాలు. ఆవిడ 10 యోజనాలు పెరిగితే ఈయన 20, ఆవిడ 20, 30 పెరిగితే ఈయన 40, 90, ఆవిడ 100 యోజనాలు. అంటే ఈ లంక ఎంత దూరం ఉందో అంత నోరు తెరిచింది. నోరు తెలిస్తే హనుమంతుల వారు బుద్ధిమతం వరిష్టం. ఒక్క సెకండ్లో సూక్ష్మ రూపం, అంటే చిన్న అంగుష్టం, ఇందాక అంగుష్టం, ఇప్పుడు బిందు రూపంలో నోట్లోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ఆవిడ ఒక మర్మస్థానాల్లో అన్ని చెడగొట్టేశారు. మర్మస్థానం అంటే ప్రాణం ఉండే చోటు, అవన్నీ పడగొట్టేసరికి ఆవిడ కాస్త సంహరించబడింది. మన వాంగ్మయంలో ఎప్పుడు చనిపోయింది అనరు, చంపేశారు అనరు, సంహరించబడింది అంటారు. ఎందుకంటే అది శాపం. హనుమంతుడు వారు సంహరణ చేస్తే ఏమవుతుంది? ఆవిడకు పుణ్యలోకాలు వస్తాయి. ఆవిడ పడిపోయింది. వెంటనే అక్కడి నుంచి బయలుదేరారు, దిగారు. ఎక్కడ వచ్చేసారు? లంక దగ్గరకు వచ్చేసారు. ఎక్కడ దిగారు? లంబ పర్వతం మీద ఎడం కాలు పెట్టి లంకలో దిగారు. చూశారు, లంక అంతా చూశారు. అబ్బా, ఏమి లంకరా నాయన అనుకుంటున్నారు. దీనిలోకి ఎట్లా వెళ్ళాలి అని బుద్ధిమతం వరిష్టం ఆలోచిస్తున్నారు. బుద్ధితో ఆలోచించి చక్కగా సూక్ష్మ రూపాన్ని, ఒక పిల్లి రూపాన్ని, ఒక మార్జల రూపం, చిన్న సైజులో వెళితే సరిపోతుందని చెప్పి అంటున్నారు. ఇది పెద్దలు ఏం చెప్తున్నారంటే, ఆయన మార్జాల రూపం ఎందుకు తీసుకున్నారంటే, రాత్రిపూట అప్పటికి రాత్రి అయిపోతున్నది, చంద్రోదయం అయిపోతున్నది. అప్పుడు రాత్రిపూట బాగా కనబడటానికి ఏది కనబడుతుందండి? పిల్లికి మాత్రమే కనబడుతుంది. అందుకని చెప్పి పిల్లి రూపంలో తీసుకుని లోపలికి వెళ్దాం అనుకుంటుంటేనే లోపల అడుగు పెడుతున్నారు లేదో, వెనక భాగం నుంచి ఎడమ భాగం నుంచి ఎడమ కాలుతో లోపలికి వెళ్దామని అనుకుంటున్నారో లేదో, వాడి ఎవర్రా నాకు తెలియకుండా లోపలికి వెళ్తుందని చెప్పి లంకని బయటకు వచ్చింది. చూశారు, ఈ లంకడిని ఉపేక్షిస్తే లాభం లేదన్నారు. ఒక్క గుద్దారు. ఆ గుద్దుతో ఆవిడ కింద పడిపోయింది. అబ్బా, ఆవిడ లేచింది. ఆవిడికి శాపమేమో వచ్చినవేంది, ఆ బ్రహ్మ చెప్పిన గుర్తుకొచ్చింది. ఓహో, ఎవరైతే వానరుడు వచ్చి నన్ను గుద్దుతాడో ఈ లంకకు పతనం మొదలైంది, ఈ రావణాసుడి యొక్క పతనం మొదలైంది అని చెప్పి ఆవిడ తెలుసుకున్నది. నాయన, నీ ఇష్టం వచ్చినట్టుగా వెళ్ళు, నీకు ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళు. ఆవిడ తెలిసిపోయింది, వచ్చింది ఎవరో కాదు హనుమంతుడు వారు అని చెప్పి.
ఆ లోపలికి వెళ్ళారు, ఎడంకాలు పెట్టి లోపల లంకకి వెళ్ళారు. ఆ లంకను చూశారు. ఏమి లంకరా, కాంచన లంక, ఏమి వెలిగిపోతున్నది! అబ్బబ్బా, చంద్రుడి యొక్క కాంతులతో ఇది మహా వెలిగిపోతున్నది. వజ్ర వైఢూర్యాలతో, మణిమాక్యాలతో అసలు ఆ లంకా నగరం యొక్క ఎంత వర్ణన చేశారో అదంతా చూశారో. ఆ లంకను చూసుకున్న తర్వాత ఏం చేయాలి, ఎట్లా మొదలు పెట్టాలి అని చెప్పి ప్రతి ఇల్లు వెతుకుదామని చెప్పి ప్రతి ఇంటికి వెతుకుతున్నారు. ఎంత వెతికినా అమ్మ కనబడలేదు. చివరికి పుష్పక విమానం కనబడింది. ఆహా, ఈ పుష్పక విమానం, దీంట్లో రావణ భవనం ఉంటుంది, దీనిలో రావణ అంతఃపురం ఉంటుంది అని చెప్పి పుష్పక విమానంలోకి వెళ్ళారు. రావణ భవనానికి వెళ్ళారు. రావణ యొక్క అక్కడంతా అక్కడున్న ఆడవాళ్ళందరినీ చూసుకుంటూ వస్తున్నారు. అంతఃపురానికి వచ్చారు. అంతఃపురం వచ్చేసరికి అందరూ తాగి శుభ్రంగా తిని అందరూ పడుకొని ఉన్నారు. అక్కడ చూశారు, ఏమి అతికాయుడు నల్లగా ఎట్లా ఉన్నట్ట అంటే మినుముల రాశి వలె ఉన్నారట. ఎవరు? దశగ్రీవుడు అనేబడ రావణుడు. మీకు ఇప్పుడు అర్థమైందా ఎందుకని వడమాల వేస్తున్నాము? వడని దేంతో చేస్తారండి? మినుములతో చేస్తారు. బాగా రుద్ది దానిలో మధ్యలో హోల్ పెట్టి మనం చేసేది వడమాల. అందుకని వడమాల వేస్తున్నారు. రావణాసురుడు హతం కావటానికి హనుమంతులు వారు ఉపయోగపడ్డారు కాబట్టి వడమాల వేస్తున్నాము అని చెప్పి చూసిన తర్వాత ఆశ్చర్యపోయారు. ఆ రావణాసురుని చూసి ఏంట్రా ఈయనంటే ఇట్లా ఉన్నాడు, ఒక్కొక్క రోమాల నుంచి ఆయన కాంతులు వెలుగుతున్నాయి. ఎర్రటి సొగం కళ్ళు మూసుకో ఉన్నాయి, ఎర్రగా కళ్ళు కనపడ్డాయి. అబ్బా, ఆకారం చూసి ఆశ్చర్యపోయారు. అక్కడ ఉన్న భామలన్నీ చూస్తున్నారు. ఇక్కడ సీతమ్మ ఏముందా అని చూస్తున్నారు. వెంటనే అక్కడ సీతమ్మ కనబడలేదు. అక్కడ ఒక అద్భుతమైన పాన్పు మీద ఒక దేవి కనబడింది. ఆవిడ వెలిగిపోతున్నది. ఆవిడ చూసి అబ్బా, ఈవిడే సీత అయి ఉంటుందని చెప్పి అనుకున్నారు, సంతోషపడ్డారు. అబ్బా, రామచంద్రమూర్తి చెప్పొచ్చు, వీళ్ళకి చెప్పొచ్చు, వాళ్ళ ప్రాణాలు నిలబెట్టాను. ఎగిరిపడ్డారు, పైకి ఎగిరారు, కిందకి ఎగిరారు. వాళ్ళం చుచుంబి పుష్పం అని చెప్పినారు. అంటే ఆయన యొక్క వాళ్ళని తీసుకుని ముద్దు పెట్టుకున్నారు. ఇక నాకు తిరుగులేదు అనుకున్నారు, అయిపోయింది అనుకున్నారు. అనుకుంటున్న సమయంలోనే ఆయన గుర్తుకొచ్చింది, అబ్బా, రామచంద్రమూర్తి యొక్క భార్య ఇట్లా ఉంటుందా? ఒక హంసతూలిపిక పల్పం మీద పడుకొని ఉంటుందా? ఇంత మంచి వస్త్రాలు కట్టుకుంటుందా? ఇంత మంచి ఆభరణాలు కట్టుకుంటుందా? ఈవిడ రాముని భార్య కాకపోవచ్చు, వేరే దేవి అయినా ఉండొచ్చు. అబ్బా, ఏం వెలిగిపోతున్నదిరా, ఆవిడే మండోదరి అని చెప్పి ఆవిడ ఈ సీతమ్మ కాదని చెప్పి ఆ పాట చక్కగా ఇది కాదు అని చెప్పి మళ్ళీ వెతుకుదాము అని చెప్పి నిరుత్సాహపడి నిరుత్సాహంతో ఉండకూడదు, మళ్ళీ వెతకాలని చెప్పి అంగుళము మొత్తము లంక ఎంత పెద్ద లంక అండి. ఇప్పుడున్న శ్రీలంక లంక కాదు, చిన్న భాగమే. రామాయణంలో చెప్పిన లంక చాలా పెద్ద లంక. ఆ లంక అంతా వెతికినా ఎక్కడ కనబడలేదు. కనబడపోయేసరికి దిగులు పడిపోయారు, కూర్చున్నారు. ఇంతటి హనుమంతుడు 100 యోజనాలు ఎగిరి ఇంతమంది పరీక్షలు విరిగి అంతా చేసుకున్న హనుమంతుడే డిప్రెషన్లోకి వెళ్ళిపోయి కూర్చున్నారు. అమ్మ కనబడిపోతే ఏం కావాలని కూర్చున్నారు. అప్పుడు గుర్తుకొచ్చింది, అవును, బయలుదేరే ముందర దేవతలందరినీ ప్రార్థించాను, కానీ అమ్మను ప్రార్థించలేదు అని చెప్పి ఒక మహాశ్లోకాన్ని చెప్తున్నారు. మీరు కూడా ఈ శ్లోకాన్ని చెప్పొచ్చు, మీరు కూడా శ్లోకాన్ని నేర్చుకోవచ్చు, పిల్లలకి నేర్పండి. ఎప్పుడైనా అస్సలు కాలేజీకి వెళ్ళే పిల్లలు తప్పకుండా నేర్చుకోవాల్సిన శ్లోకం. ఎందుకంటే ఎప్పుడైనా డిప్రెషన్కి వెళ్ళిపోతే ఈ శ్లోకం చెప్తే డిప్రెషన్ నుంచి బయటకు వస్తారు. ఆయన చెప్తుంది, నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవేచితశ్రీ జనకాత్మజాయ నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రాక మరుద్గణేభ్య అని చెప్పి ఒక చుక్కటే శ్లోకం చెప్పారు. జనకాత్మజాయే, అమ్మ అని చెప్పారు. అమ్మా, నువ్వు తలుచుకుంటే నాకు కనబడతావు, కానీ నేను వెతికితే కనబడతానా అని చెప్పి ఆయన వెతుక్కున్నారు. వెంటనే ఆయన గుర్తుకొచ్చింది, అవును, అంతా వెతికాను, అశోకవనం వెతకలేదు అని చెప్పి అశోకవనంకి వెళ్ళారు. అశోకవనం చూశారు. అశోకవనం, అబ్బా, ఏమి అశోకవనం! అద్భుతమైన సెలయేళ్లు, అద్భుతమైన పర్వతాలు, సరస్సులు, చెట్లు, మంచు పూలు, అసలు సుగంధాలు వెలిగిపోతున్నది, నెమళ్ళు, ఎన్ని రకరకాలైన జంతువులు, అసలు ఆ వర్ణన అద్భుతం. అదిరిపోయారు అశోకవనం చూసి. ఏమి అశోకవనం రా, కదంబ వనవాసిని కాబట్టి ఇక్కడ ఉండొచ్చేమో అమ్మ అని చెప్పి వెతకడం మొదలుపెట్టారు. ఆ మహా చైతన్య ప్రసాదం చూశారు. 1000 స్తంభాలు బంగారంతో వెలుగుతున్న ఒక మహాప్రసాదం చూశారు. ఇక్కడి నుంచి ఓ శింశుభ వృక్షం ఎక్కారు. అక్కడి నుంచి చూస్తున్నారు, ఒక వృక్షం కింద ఇంకొక శింశుభ వృక్షం కింద ఒక అమ్మను చూశారు. అది ఈ సర్గని 15వ సర్గ అంటారు. ఇది సిద్ధి సర్గ అంటారు. ఈ సిద్ధి సర్గని కనుక చదివితే తప్పకుండా కార్యసిద్ధి, మనం అనుకున్న కార్యసిద్ధులు అవుతాయని చెప్పి పెద్దలు చెప్తారు. అమ్మను చూశారు. అమ్మను చూసి పైన శిశుభ వృక్షం నుంచి చూశారు. చూసిన తర్వాత, అమ్మా,
అక్కడ రాక్షసులతో ఉన్నది ఆవిడ, ఆ రాక్షసులతో అందరితో ఉన్నది ఆవిడ దీనావస్థలో ఉంది, మలిన వస్త్రాలతో ఉన్నది, జుట్టంతా స్నానం చేయలేదు, తల స్నానం చేయలేదు, 10 నెలల నుంచి చేయలేదు. ఆవిడ చూశారు. చూసి ఆ రామచంద్రమూర్తి చెప్పిన సాముద్రికలు ఈవిడ దగ్గర ఉన్నాయి అని చెప్పి పైనుంచి కింద దాకా చూశారు. ముందర చీర అంచు చూశారు. ఎందుకంటే ఆ చీర అంచు ఆవిడ అక్కడ చెరగొట్టి ఆవిడ కిష్కిందలో కొన్ని ఆవిడ యొక్క ఆభరణాలు తీసి కింద పడేసింది. ఆ చీర రంగు చూసుకున్నారు. ఈ రంగు కలర్ మ్యాచింగ్ చూసుకున్నారు. కరెక్ట్గా ఉంది. ఈవిడే సీతమ్మ అయి ఉంటుంది. అందులో ముందర ఆవిడను చూస్తే ఆవిడను క్షీణించిపోయింది. అసలు అన్నం తిందా లేదా అన్నట్టుగా ఉంది. కానీ కాంతితో వెలిగిపోతున్నది. ఈవిడే సీతమ్మ అయి ఉంటుంది. మొత్తం ఇక్కడ వస్త్రం అంతా వక్షస్థలం వరకు ఆవిడ తడిసిపోయింది. తడిసిపోయి తిని చూస్తే ఆయన అనుకున్నారు, అమ్మ ఇంత ఏడ్చుంటుంది అని చెప్పి చాలా బాధపడ్డారు. ఈవిడతో ఎట్లా మాట్లాడదాము అనుకుంటున్నలోనే వచ్చాడండి. ఎవడండి? రావణాసురుడు. అంతలో తెల్లవారు అవుతున్నది. తెల్లవారుతుందో రావణాసురుడు వచ్చాడు. మిగతా భార్యలతో వచ్చాడు. వచ్చి వస్తావా రావా అని చెప్పారు. ఎదురిచ్చారు. నాకు వచ్చి చేసిన అసలు రామచంద్రమూర్తి బతికున్నాడో లేదో అని చెప్పి మభ్యపెట్టాడు. అక్కడికి వచ్చి నేను పట్టప్రాణం చేస్తాను, అది ఇస్తాను, ఇది ఇస్తాను అని చెప్పాడు. అసలు ఆవిడ మాట్లాడుతున్న సీతమ్మ అవలా అనుకుంటాను. తృణి అంటే ఒక గడ్డి పరక ముందర పెట్టుకొని ఆవిడ మాట్లాడింది. రావణ నీకెవరు చెప్పేవారు లేరా? ఇంతమంది భార్యలు ఉన్నారు, నన్నెందుకు కోరుకుంటున్నావు? రామచంద్రమూర్తి అంటే ఎవరు అనుకున్నావు? నేను మొత్తం హతమారుస్తాడు, జాగ్రత్త అని చెప్పంటే లేదు, నేను 10 నెలలు, నేను 1 సంవత్సరం గడువు ఇచ్చాను, దాంట్లో 10 నెలలు అయిపోయింది, ఇంకో 2 నెలలు ఉంది. ఈ 2 నెలల లోపల నువ్వు వస్తావా? లేకపోతే నేను 2 నెలల తర్వాత నా వంట వాళ్ళు దాన్ని నేను ముక్కలుగా చేసి నాకు పలహారంగా ఇస్తారు అని చెప్పి అక్కడ ఉన్న రాక్షసులందరికీ చెప్పాడు. ఏమని? ఈవిడ్ని మనసు మార్చండి, లేకపోతే మిమ్మల్ని అందరినీ హతమారుస్తానని చెప్పి ఆయన వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఈ రాక్షసులందరూ మీద దూకారు. అమ్మని చంపేస్తామన్నారు. అబ్బబ్బా ఎంత నానా గోల జరిగింది. హనుమంతుల వారు పైన చూస్తున్నారు, కళ్ళమ్మ నీళ్లు పెట్టుకుంటారు. అసలు ముందర ఈ రాక్షసులను చంపేస్తే బాగుండు అనుకున్నారు. కానీ ఇంత లోపల ఒక దైవలీల జరిగింది. వీళ్ళందరూ నిద్రపోయారు. నిద్రపోయేసరికి హనుమంతులు వారు చూస్తారు. ఓహో ఇదే మంచి అవకాశము అని చెప్పి ఈవిడతో ఎట్లా మాట్లాడాలి అని చెప్పి అనుకుంటున్నారు. ఈ లోపల అమ్మ కాస్త వీళ్ళు చంపే ముందర నేనే చచ్చిపోతే బాగుండు అని చెప్పి అమ్మకి ఆ స్టేజ్కి వచ్చేసింది. చూడండి, ఆ రోజున 10 నెలలు రాని ఆలోచన హనుమంతుల వారు వచ్చినప్పుడు వచ్చినప్పుడు ఆవిడ నేనే ఉండపోతే బాగుండు అని చెప్పి నా జుట్టుతోనే తాడుతోనే నేను ఉరి వేసుకుందాము అని చెప్పి ఆ ఆలోచనను పడబోతున్నప్పుడు ఈయన ఎట్లా మాట్లాడాలి, ఎవరితో ఎట్లా మాట్లాడాలి, రామకథ చెప్తే బాగుంటుంది, రామనామం చెప్తే బాగుంటుందని చెప్పి సరళ భాషలో అమ్మకు మాత్రమే వినబడేట్టుగా హనుమంతుల వారు రామకథ అంతా, ఇంతవరకు జరిగిన కథంతా, సుగ్రీవుడితో జరిగిన స్నేహంతో సహా మొత్తం నేను ఆంజనేయుడిని, నేను వాయుపుత్రుడిని అనుకుంటూ మొత్తం కథంతా చెప్పారు. చెప్పిన తర్వాత అమ్మ ఎవరు? ఆత్మకు ఒక శుభ సూచకాలు కనబడే. ఎడం కన్ను వదిలింది, ఎడము భుజం వదిలింది, పైట కొందిగా కిందకు వచ్చింది. మంచి పక్షులు కిలకిల రావాలి వినబడ్డాయి. అమ్మ కనుకుంది, శుభ సూచకాలు కనబడుతున్నాయి, రామకథ వినబడుతుంది, ఏంట్రా బాబు అని చెప్పి పైకెత్తి చూసింది. పింగళాక్షులతో ఉన్న హనుమంతుల వారు కనబడ్డారు అనేది 32వ సర్గ. 31వ సర్గ చివరిలోను 32వ సర్గం మళ్ళీ చెప్పుకుందాం. ఇక్కడ హనుమంతుల వారిని అమ్మ ఇందాక గురువు గారు జీవాత్మను చూశారు. ఇక్కడ 15 సర్గలు. ఇక్కడ జీవాత్మ గురువు గారిని చూసింది అని చెప్పి 32వ సర్గ. ఇది సిద్ధి సర్గ. ఈ 2 సిద్ధి సర్గలతో చెప్తున్నాం. ఇక్కడ పూజ చేసుకున్నాం. మళ్ళీ హనుమాన్ చాలీసా చేసుకున్న తర్వాత మళ్ళీ కథ ముందరికి వెళ్తాం. జై గురుదత్త. రామ్ 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 రామ్.